నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయించింది. 50:50 కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టగా ఏపీ కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి అంగీకారం తెలియజేయలేదు. సాగర్ నిర్వహణ సహా కొన్ని అంశాలపై సమావేశంలో వాడివేడిగా వాదనలు జరిగాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ప్రధానంగా 3-4 అంశాలపై చర్చించినట్లు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. కృష్ణా నది జలాల మళ్లింపుపై చర్చ జరిగినట్లు, తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు చైర్మన్ ఒప్పుకున్నారని వివరించారు. ఇటు నాగార్జున సాగర్ డ్యాం పర్యవేక్షణ నుంచి సిఆర్పీఎఫ్ను విరమించుకోవాలని విన్నవించారు. ఈ నెల 21వ తేదీన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు తెలంగాణ అటు ఏపీ నుంచి ముఖ్యమైన అధికారులు అంతా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై డిస్కషన్ చేశారు. బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలిమెట్రిక్ విధానం, అదేవిధంగా నీటి కేటాయింపులు, యాసంగి సీజన్కి నీటి విడుదల అంశాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది. ప్రాజెక్టుల నిర్వహణ చాలా కీలకంగా ఉంది కాబట్టి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ అంశాన్ని తెలంగాణ అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. వీటితో పాటు ముఖ్యంగా నీటి కేటాయింపులకు సంబంధించి మరోసారి బోర్డు దృష్టికి తెలంగాణ అధికారులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. క్యాచ్మెంట్ ఏరియా పరివాహక ప్రాంతం తెలంగాణలో 79% వరకు ఉంటుంది కాబట్టి ఆ దిశగా కేటాయింపులు జరగాలి. కానీ తెలంగాణ ఏర్పడిన కొత్తలో అంటే 2014లో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏపీకి 66, తెలంగాణకు 34% వాటాలు మాత్రమే కేటాయించారు. వన్ ఇయర్ కోసం ఒప్పుకున్నాము 2015లో. దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగే ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు we registered a protest that 6634 అవ్వకూడదు అని. So it should be
71-29 అని మనము ట్రిబ్యునల్లో కంటెస్ట్ చేస్తున్నాము. అండ్ జలశక్తి మినిస్ట్రీకి కూడా రాసాం మనము. 71-29 ఇస్ అవర్ రైట్ బికాస్ ఆఫ్ మన క్యాచ్మెంట్ ఏరియా, మన బేసిన్ రిక్వైర్మెంట్స్. తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి 50-50 రేషియోలో డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి ఈ 66-34 రేషియోలో ఇది వరకు నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సేమ్ రేషియో ఫాలో అవ్వాలని మేము చెప్పడం జరిగింది. సో ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నంత వరకు ఇదే విధంగా కంటిన్యూ చేయాలనేది మా సైడ్ నుంచి మేము కోరడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ట్రిబ్యునల్లో ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో అది డిసైడ్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ టైం లోపల మనము ఈ 66-33 కాకుండా 50-50 చొప్పునే ఫాలో అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ తెలంగాణ సైడ్ నుంచి వాళ్ళు అడిగారు. సో దానికి ఇది కేటబిలిటీ 1 ప్రకారము ఏ ప్రాజెక్ట్స్కి అయితే ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఉన్న రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని రేషియో డిసైడ్ చేయడం జరిగింది. ఏదైతే ఒక్క 1 year కోసం ఒప్పుకున్నామో కాబట్టి వాటిని పునఃసమీక్షించే వరకు కూడా బచావత్ ట్రిబ్యునల్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా ప్రస్తుతం ఉన్న వాటిలో నీటి కేటాయింపులకు సంబంధించి 50-50 అంటే తెలంగాణకు 50%, ఏపీకి 50% కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కృష్ణాలో 811 టీఎంసీలు ఉంటాయి. వీటిలో 50% షేర్ చేయాలని కోరారు. ఈ ఏడాది తెలంగాణకు నీళ్ళు ఎన్నో సీజన్ కృష్ణాకి సంబంధించి డిసిషన్ అయింది వాళ్ళ బోర్డులో ఏం చేయాలి? ఈ ఏడాది మనము డిమాండెడ్ 50-50 డిమాండ్ చేసాము. తర్వాత ఆల్రెడీ వాళ్ళు యూటిలైజ్ చేశారు. హ్యూజ్ క్వాంటిటీస్ వచ్చాయి, 780 టీఎంసీ వచ్చాయి. సో దాంట్లో అబౌట్ 500 వాళ్ళు యూటిలైజ్ చేశారు, 180-160 మనం యూటిలైజ్ చేస్తాం. సో ఫస్ట్ యూటిలైజేషన్స్ అడ్జస్ట్ చేయమని అది చేస్తే మాకు మేజర్ స్టాక్ వస్తుంది. అది దే అగ్రీ, చైర్మన్ ఈజ్ అగ్రీ ఫర్ దట్. Sir, at least one advantage is that the chairman has agreed to have a 3-member committee, and 66-34 నుంచి కొంచెం పెంచాల్సి వస్తే పెంచుతాము అన్నట్టు అన్నారు. బట్ ఆ నంబర్ 50-50 రాయము. వాళ్ళ యూటిలైజేషన్ రైట్ నౌ 76% ఉంది. సో ఆల్రెడీ దే ఆర్ యూటిలైజింగ్ మచ్ మోర్ దెన్ దేర్ అలొకేషన్. సో ఫస్ట్ మనం అడిగింది రిస్టోర్ 66-34 అండ్ దెన్ ఇంక్రీజ్ ఇట్ అని, ఫర్ విచ్ ద చైర్మన్ అది ఒప్పుకున్నాడు. మనం ట్రిబ్యునల్లో ఫైల్ చేసాము. అదే విషయం ఇక్కడ ఈ వివాదం గత విభేదాల నేపథ్యంలో వచ్చినవే. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం, కుడి ఎడమ కాలువల నిర్మాణం, వాటికి నీటి విడుదల విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే వాదన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ముందుకు తెచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా వీటినే మాజీ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. ఈ అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. అప్పటి నుంచి కూడా ఈ జల వివాదం నడుస్తోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగా వచ్చే సంవత్సరంలోనూ నీటి పంపకాలు చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయించింది. 50-50 కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టగా ఏపీ కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి అంగీకారం తెలియజేయలేదు. సాగర్ నిర్వహణ సహా కొన్ని అంశాలపై సమావేశంలో వేడిగా వాదనలు జరిగాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ప్రధానంగా 3-4 అంశాలపై చర్చించినట్లు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు.
కృష్ణానది జలాల మళ్లింపుపై చర్చ జరిగినట్లు, తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు చైర్మన్ ఒప్పుకున్నారని వివరించారు. ఇటు నాగార్జున సాగర్ డ్యాం పర్యవేక్షణ నుంచి సిఆర్పీఎఫ్ను విరమించుకోవాలని విన్నవించారు. ఈ నెల 21వ తేదీన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు తెలంగాణ అటు ఏపీ నుంచి ముఖ్యమైన అధికారులంతా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై డిస్కషన్ చేశారు. బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలిమెట్రిక్ విధానం, అదేవిధంగా నీటి కేటాయింపులు, యాసంగి సీజన్కి నీటి విడుదల అంశాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇక నిన్న జరిగినటువంటి కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే బోర్డులోనైతే నిన్న ఇటు ఏపీకి సంబంధించి అటు తెలంగాణకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాల ప్రతినిధులు అయితే హాజరయ్యారు. దీనిపైన చాలా వరకు వాదనలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఆంధ్రాకి 66 అలాగే తెలంగాణకు 34% కేటాయించారో దానికంటే ఎక్కువ కూడా ఒక 10% ఎక్కువ కూడా ఆంధ్ర 76% వాడుకున్నట్టుగా కూడా తెలంగాణకు సంబంధించిన వారైతే చెప్పారు. ఇక ఏదైతే దాని ఉందో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రిస్టోర్ చేసుకుంటూనే ఇటు 50-50 అంటే 50 తెలంగాణకు 50 ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా చూడాలంటూ కూడా బోర్డునైతే తెలంగాణకు సంబంధించి విన్నవించినట్టుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ కావచ్చు, ఇటు కృష్ణా శ్రీశైలంకి సంబంధించి కావచ్చు, ఆ నీటి విడుదల విషయాల్లో తెలంగాణకు నష్టం జరుగుతుందనే వాదన కూడా వచ్చింది. అప్పటి నుంచి యొక్క జల వివాదాలు కూడానైతే మనకు బయటకు వచ్చినట్టు తెలిసింది. ఇక నిన్న జరిగినటువంటి ట్రిబ్యునల్ బోర్డులోనైతే తెలంగాణ పలు అంశాలనైతే ముందు పెట్టినట్టుగా తెలిసింది. ముఖ్యంగా టెలిమీటర్లను, ఎంత నీళ్లను ఆంధ్ర యూజ్ చేస్తున్న టెలిమీటర్లను పెట్టాలని, అలాగే వారి యొక్క వాటా పెంచాలని కూడా వాళ్ళైతే వినిపించారు. దీనిపైన ఆంధ్ర కూడా అటు అభ్యంతరాలు అయితే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా నిన్న జరిగిన మీటింగ్లో మాత్రం గతంలో ఏదైతే 2014 చేసుకున్న ఒప్పందం ప్రకారం దాన్ని రీస్టోర్ చేస్తూ 50 నుంచి 50 రెండు రాష్ట్రాలకు చెరో 50 వాటాను ఇవ్వాలన్నట్టు కూడా తీసుకొచ్చినటువంటి అంశం అయితే ముందుగా వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ఇవాళ 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.